ఓకే, మత్వదరా నుంచి కొన్ని ప్రమోషనల్ మెటీరియల్స్ వచ్చేసినాయి. రాజమౌళి గారితో ఒక వీడియో వచ్చింది అన్నట్టు, అదొకటి ఉంది. అండ్ ఆల్సో మొన్న ఏదో ఇంటర్వ్యూ టైప్ ఏదో చేశారు భయ్య, అది చూడలే నేను. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్, ఎందుకంటే మత్వదరా వాళ్ళ ఇంటర్వ్యూస్, ప్రమోషనల్ మెటీరియల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది. సో ఎలాంటి డిలే చేయకుండా ఫస్ట్ రాజమౌళి గారిది చూసేద్దాం, తర్వాత వాళ్ళ ఇంటర్వ్యూ చూసేద్దాం అనమాట. సో యా మ్యాన్, లెట్స్ వాచ్ ఇట్. సింహ మిక్సింగ్ అయిపోయింది, ఫైనల్ మిక్స్ అవుట్పుట్స్ అన్ని ఇచ్చేసాం. ఓకే, కానీ రిలీజ్కి ఎంతో టైం లేదు. ఇప్పుడు ఫైనల్ గా ఏదో గట్టిగా సౌండ్ చేయాలి. ఏం చేద్దాం చెప్పు? మనం సౌండ్ చేయాల్సింది ఇక్కడ కాదు, చెప్తా పద. అది తస్కరించడం ఎందుకు అవుద్ది? అది క్లియర్ కట్ దొంగతనమే. అది దొంగతనం కాదు, తస్కరించుట. అదే దొంగతనానికి తస్కరించడానికి తేడా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏంది SSMB 29 రైటింగ్ టెన్షన్ గా ఉంది. ప్రమోషన్స్ గట్టిగా చేయాలి కదా. రీప్రొడక్షన్ జరుగుతుంటే అప్పుడే రిలీజ్ ఏంట్రా? నేను మాట్లాడేది మత్తోదల 2 గురించి. అప్పుడప్పుడు మా టైర్ గురించి కూడా ఆలోచిస్తున్నావు నువ్వు. టైర్ పంక్చర్ అయిందా? ఓకే, ఫుల్ జోక్. సారీ, లోపల డిస్టర్బ్ అవుతారు. అదే ఏంటి ఏం లేదే. ఇప్పుడు మన సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి? అయినా మొత్తం వదలట్టు ప్రమోషన్ ఎదురా, సీక్వెల్ జస్ట్ సినిమా వస్తుందని చెప్పండి, జనాలు వచ్చేస్తారు. మరి మీరు బాహుబలి 2 కన్నూరులో ఎందుకు తిరిగారు? అంత ప్రమోషన్ ఎందుకు చేశారు? కరెక్ట్ గా అడిగావు. వచ్చాడయ్యా, మాకు మహేష్ బాబు మూవీ అప్డేట్ చెప్పిపో సావి. ఓకే, అప్డేట్ లేదు, ఏం లేదు ప్రస్తుతానికి. ఓకే, అంటే లైక్ జనరల్గా నేనేవో సూపర్ హిలేరియస్ ఉంటుందని నేను అనుకోలేదు. నేను ఈ వీడియో చూడడానికి కారణం ఏంటంటే SSMB 29 ఏమైనా కొంచెం చిన్నది ఉండదు తెలుసు, బట్ స్టిల్ ఏదో లోపల ఉన్న ఫ్యాన్ ఆనందం ఉంటుంది అనుకున్నా. లేదు, నో ప్రాబ్లం. బట్ వీళ్ళు ఇంకొక ఇంటర్వ్యూ చేశారు, అంటే లైక్ వాళ్ళే టీం కూర్చొని చేశారనమాట. అది చూద్దాం. అది కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది, కొన్ని లైక్ చిన్న స్నిప్పెట్స్ కనబడ్డాయి. సో యాజ్ అ హోల్ ఎట్లుందో చూసేద్దాం. సో యా, లెట్స్ వాచ్ ఇట్. పోస్టర్ రెస్పాన్స్ బాగుంది. కింద చూడు, వెయిటింగ్ ఫర్ యేసు అంటూ పోస్టర్ రిలీజ్ అయిందా? అయ్యా, ఓ సెప్టెంబర్ 13th రిలీజా? హాయ్ గైస్. ఏంటి రితేష్, ట్రిమ్ చేస్తున్నట్టున్నావు? 15 minutes ట్రిమ్ చేయాల్సి వచ్చింది. సినిమా గురించి అనుకుంటున్నాడు. సరిగా చేసి పిఆర్ అంట, అవును పంపిస్తున్నారంట. పబ్లిసిటీ ఫుల్ స్వింగ్ లో చేయాలి, అసలే టైం లేదంట. ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ ఇట్లాంటి కుళ్ళు జోకులే అండి. కూర్చోండి. ఓకే, నువ్వెందుకమ్మా నుంచి నువ్వు కూర్చో. నేను కూర్చునే ఉన్నానండి. అది బాగుంది. ఇంతకీ మీరు ఏ సినిమా? ఎప్పుడు తీసారు? మాది అన్న పుష్ప సినిమా ఏంటంటే అప్డేట్ల మీద అప్డేట్లు ఇవ్వడానికి సైలెంట్ గా తీసాం. నేను అడిగేది పార్ట్ 2 గురించి కాదు, అసలు పార్ట్ 1 ఎప్పుడు తీసారు? యాక్చువల్గా మా సినిమా కంటెంట్ వచ్చండి. ఇప్పుడు మీ కలంతా వినోక చేయడానికి నేను ప్రొడ్యూసర్ కాదు కదా. మీ బడ్జెట్ దాన్ని బట్టి పబ్లిసిటీ ఏంటి? కెన్ వి జస్ట్ స్కిప్ ద కమర్షియల్స్? న్యూ ఏజ్ ఐడియాస్ ప్రమోషన్. ప్రతి సినిమాకి కొత్త ఐడియాలు కావాలంటే దోపది ఇక్కడ. ఏ సినిమా అయినా ఒకటే ఫ్లో. అంటే ఈ సినిమాలో మంచి రొమాంటిక్ సాంగ్ ఏమైనా ఉంటే చెప్పండి. ఫస్ట్ సింగిల్ అని చెప్పదు. ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్, థర్డ్ సింగిల్. అంటే మీ సినిమాలో అసలు లవ్ ట్రాక్ లేదా? ఈ సినిమాలోనే కాదు, నా ఏ సినిమాలోనూ లేదు. ఎందుకు? రాడ్ సింగిల్. ఓకే, నాకు ఒక ఐడియా ఉంది, నేను పాట పాడతాను. ఏంది పాట పాడడం వచ్చా? నోన్ ఇస్ ఎన్ ఆప్షన్, అన్నోన్ ఇస్ ఎ డ్రాప్. ఇంతకుముందు ఎప్పుడైనా పాడావా? పోయినసారి రిషికేష్కి వెళ్ళాను కదా, అక్కడ కాన్సర్ట్ ఇక్కడ అంతాక్షరిలో పాడాను. నైస్ చెప్పులు. సరే, ఆ సాంగ్ సంగతి ఏదో మీరు చూసుకోండి. నెక్స్ట్ మనం ప్రెస్ మీట్ ప్లాన్ చేద్దాం Q&A కోసం. ప్రెస్ మీట్ ఎందుకండి? ప్రెస్ మీట్ అని చెప్పి జర్నలిస్ట్ అందరినీ గ్యాదర్ చేద్దాం. అందులో ఒకరిద్దరు చేత సినిమాకి ఏ మాత్రం సంబంధం లేని కొన్ని కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ అడిగిద్దాం. ఆ క్వశ్చన్స్ అన్ని యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది, మీరు ఇచ్చే ఆన్సర్స్ అన్ని ఇన్స్టాగ్రామ్ లో మీమ్ అవుతుంది. మొత్తానికి మీ సినిమాకి పబ్లిసిటీ అవుతుంది. అంత రిస్క్ అవసరమా? సింపుల్ గా నేను పాట పాడితే సరిపోద్దిగా. అవును సార్, ఆ రిస్క్ అంటే కూడా ఈ రిస్క్ నాకు బెటర్ రిస్క్ అనిపిస్తుంది. ఇలాంటివి నెగిటివ్ కాకుండా సార్ మంచి పాజిటివ్ పబ్లిసిటీ. పబ్లిసిటీ ఏమి బ్లడ్ గ్రూప్ కాదు, పాజిటివ్ నెగిటివ్ ఉండడానికి పబ్లిసిటీయే అంతే. బేసిక్స్ తెలియదు సార్. మాది న్యూ ఏజ్ సినిమా, సంథింగ్ న్యూ ఏజ్ క్రియేటివ్ గా అని చెప్పండి. కొత్తగా న్యూ ఏజ్ రీల్స్ ఏంటి?
రీల్స్ ఈడ మరి ఇలా ఉన్నాయి క్రింజ్ ప్రో మ్యాక్స్ బ్రో, మేము ఇలాంటి చెయ్యం. జనాలు ఏమైనా సెన్సిబుల్ కాంటెంట్ చూస్తారు అనుకుంటారా ఏంటి? ఇలాంటి క్రింజే చూసారు ఒకసారి, దాని వ్యూస్ చూడండి. సో చూసారుగా, మీరు కూడా ఇలాంటి రీల్స్ చేయండి. కావాలంటే కాపీ కొట్టండి, మిలియన్స్ లో వర్కౌట్ అవుతుంది. కాపీయా అంటే బ్యాడ్ బాయ్ సినిమా నుంచి మన సినిమాలో చేసి రీల్స్ కూడా లేపేయాలా? నీకు సినిమాలో చెప్పి ఎక్కడ చెప్పి ఎన్నిసార్లు చెప్పాలరా? అది లేపేయడం కాదు, తస్కరించుట. కుదిరితే కొలాబ్ చేయండి, లేదా కాన్సెప్ట్ తస్కరించండి. ముందు మీరు బయలుదేరండి. అదేంటి లేకపోతే కొత్త కాన్సెప్ట్ ఏమో చెప్తావు అనుకుంటే క్రింజ్ రీల్స్ చేయమంటావు, కాంట్రవర్షియల్ చేయమంటావు. అవసరం మాకు దట్స్ ద ఓన్లీ వే. వేర్ దేర్ ఇస్ ఎ వే, దేర్ ఇస్ ఎ విల్. దిస్ ద వే అవుట్. సత్య మళ్ళీ వచ్చాడురా. సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ల దగ్గర నుంచి రీ రిలీజ్ అయ్యేంత వరకు పబ్లిసిటీ డిజైన్ చేసి నన్నే అవమానిస్తారా? చూస్తాం మీరు మీ సినిమాని ఎక్కడి వరకు తీసుకెళ్తారు. ఎక్కడికైనా తీసుకెళ్తాం. సెప్టెంబర్ 13th రిలీజ్. మా వెనకాల ఉంది ఎవరు అనుకున్నావు? ఇక్కడ కాదు, ఆఫీస్ లో. నేను అక్కడికి వెళ్తున్నాను, చూద్దాం. వెళ్ళు. గైజ్ ఇవేం వర్కౌట్ అవ్వవు. నేను పాట పాడతా. ఇందాక నుంచి పాట పాడతాను అంటున్నావు. పిచ్ లో పాడటం తెలుసా అసలు నీకు? పిచ్లో పాడతారా? ఆడతారు కదా. సరిగమలు, గమకాలు, అంచుప్రసలు, అసలు సప్త స్వరాల్లో ఎన్ని స్వరాలు ఉంటాయి తెలుసా? సప్త సరళ సప్త ఏమిటి తెలుసా? తెలీదన్నా. అయితే నువ్వు ఈ సినిమాకి ఓకే ఫరియా, నువ్వు పాట చూసుకో, మీరు రీల్స్ చూసుకోండి. మరి నువ్వేం చేస్తావు? నేను కొంచెం తినో చూసుకో. ఇది కాదు సినిమా. ఓకే 15 minutes తీసానరా, అంత కష్టపడి అక్కడ చేసి కోర్టులో కరివేపాకు తీసేస్తానంటే ఓకే డ్రామా నక్కో మామ ప్లీజ్. ఓకే ఇది సాంగ్ దా. నాకు సాంగ్ ఫస్ట్ లైన్ దొరికేసింది. సర్లే మనం రిలీజ్ చేసుకుందాం. ఓకే ఓకే సాంగ్ దా ఇది. చెప్పండి రా. అది కాదురా, రిలీజ్ ఎప్పుడో చెప్పండి. రిలీజ్ ఎప్పుడు? ఓకే గైస్, సెప్టెంబర్ 13th మా సినిమా రిలీజ్. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్. ఓకే ఓకే అంటే లైక్ ఏదో లైక్ ఏదో ఎక్స్పెక్ట్ చేయాలి అంటే జస్ట్ కొన్ని జోకులు ఉంటే నవ్వుతాయి అనుకున్నా, కొన్ని నవ్వొచ్చింది నిజమే, కొన్ని ఏదో అన్నట్టు అనిపిస్తుంది. కొన్ని జోకులు గ్యారంటీగా ఉన్నాయి. అండ్ సత్య మ్యాన్ సీరియస్లీ లైక్ వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే, వేర్ దెర్ ఇస్ అ వే దెర్ ఇస్ అ విల్, అది టోటల్ ఇవన్నీ సినిమాలో ఎలా ఉంటాయో చూడాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ దాంట్లో ఉంటుందిగా లైక్ డోంట్ బుక్ అ జడ్జ్ బై ఇట్స్ కవర్, యాక్చువల్లీ డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్, ఇట్లాంటివి పెడుతున్నాడు. సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఇన్ దాట్ వే. ఈ ప్రమోషన్స్ లో కొన్ని కొల్లు జోకులు వాడారు, అవి మాత్రం లైట్ అనిపిస్తుంది. చూడాలి, సినిమా ట్రైలర్ చాలా చాలా నచ్చింది నాకైతే మాత్రం. 13th నాడు టికెట్స్ ఓపెన్ అయిపోయినాయి, నాకు కావాల్సిన షో ఇంకా ఓపెన్ కాలేదు. సో వెళ్ళిపోవాలి. మీ థాట్స్ ఏంటి అసలు మత్తు వదలరా 2 మీద? మీకు ఫస్ట్ నచ్చిందా నచ్చలేదా? ఫస్ట్ పార్ట్ ఇప్పుడు వెళ్తున్నారా లేదా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ దేవరా ట్రైలర్ బ్రేక్ డౌన్ చేసేసాను, మన మెయిన్ ఛానల్ లో ఉంది, ఒకసారి చూసేసేయండి. వాటి ఇంటర్వ్యూస్ స్టార్ట్ చేస్తే కూర్చొని అందరం కలిసి చూద్దాం. ఓకేనా? సో అంతవరకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.